యానంలో పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథ్ ముందే నేతల మాటలు యుద్ధానికి దిగారు. యానంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అశోక్ చెప్పారు. 30 ఏళ్లుగా తామే చేశామన్న భ్రమలో కొందరు ఉన్నారని, కనీసం ఇప్పటికైనా ప్రజల బ్రతుకులు మార్చేందుకు కృషి చేయాలని మల్లాడిపై పరోక్షంగా చురుకులు అంటించారు. దీనికి సభా వేదిక నుంచి మల్లాడి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే తెలిసి తెలియక మాట్లాడుతున్నారని, తాను మాట్లాడితే పక్కాగా ఆధారాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజా ఉత్సవాలకు 30 ఏళ్ల కిందటే రూపకల్పన చేశారని గుర్తు చేశారు. గవర్నర్ ఎదుటే నేతలు మాటల యుద్ధానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. శాసనసభ్యుడైన తర్వాత ఈ ప్రజా ఉత్సవాలు బీచ్ వైపు మారుద్దాం. ఎందుకంటే యానం ప్రజలకి ఇప్పటికే ఏ వ్యాపారం లేదు, ఏదో రకంగా ఆ విషయం కూడా మన గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది. మంచి ఆలోచన అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ఈ వేడుకలు మరింత పెద్దగా జరిగితే దానికి ఒక బిజినెస్ మోడల్లో కూడా యానం ప్రజలకు ఉపయోగపడాలి. వేరే ఏ రకంగా అయినా కూడా వాళ్ళు మనందరం కూడా పెద్దగా మనకి జ్ఞాన ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక చిన్న కోరిక. ఈ మత్స్యకారుడు డబ్బుల గురించి అయితే గత 30 సంవత్సరాలుగా కూడా ఎవరు ఏ కుటుంబంలో కూడా డబ్బులు మనకు పడటం, లేకపోతే సంచులు పట్టుకోవడం, లేకపోతే ఇంకొకటి చేసుకోవడమే జరిగింది. కానీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మత్స్యకారులు కానీ మాట ఇచ్చిన ప్రకారం ఎవరికి కూడా ఏ రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, మీ బిడ్డలు మీరే బాగుండాలి, మీరే అనుభవించాలని చెప్పిన మొట్టమొదటి మాట నిజంగా 2 సార్లు అదే జరిగింది. ముందు సేఫ్టీ చూడాలి. రాత్రి 1 గంట వరకు అయినప్పుడు ఈ వాతావరణంలో ఎక్కడున్నప్పుడే పిల్లలు మారిపోతూ తల్లిదండ్రులకి సేఫ్టీ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడో గోదావరి పక్కన పెట్టి పోలీసులు ఇప్పుడు 100 కాదు 1500 మంది ఉన్నారు. 1500 మంది ఉన్నారు. ఎవరైనా శక్తి ఎవరికి బాధ్యత. ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు సరైన పనులు మనం ఉపయోగించాలి. పోలీస్ సెక్యూరిటీ ఏంటి, ప్రజల సెక్యూరిటీ ఏంటి, రాత్రి 1 గంట టైంలో మళ్ళా మనం ఇక్కడ ఉండి ఆడపిల్లలు కానీ తల్లులు కానీ అందరూ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ సెంటర్ పాయింట్ లో ఉండాలి అన్న దాని మీద ఆలోచన చేసి, నేను ఒక్కడే కాకుండా అనేకమైన మంది ఆలోచన చేసుకున్న నిర్ణయం 23 years బ్యాక్.